హైదరాబాద్ ఎల్బీనగర్లో వెల్కమ్ హౌస్ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో 4వ బ్రాంచ్ను వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని డాక్టర్ పత్తిపాటి స్వాతి తెలిపారు. రోబోటిక్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుందని పత్తిపాటి స్వాతి తెలిపారు. డాక్టర్ వృత్తి అంటే దేవుడి రూపంలో ఉండి చేసినట్లుగా భావించి పనిచేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. Life didn't immediately feel normal. వెల్నాక్స్ అనే ఒక రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎల్బీ నగర్ లో మా 4th బ్రాంచ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇది సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇది మా 4వ బ్రాంచ్. ఇక్కడ వెల్నాక్స్ కాన్సెప్ట్ మాది కొత్తది. ఇది హాస్పిటల్ కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. ఈ ట్రీట్మెంట్ మేము పోస్ట్ సర్జరీ కానీ, పోస్ట్ స్ట్రోక్స్ కానీ, పోస్ట్ పారాలిసిస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ పీపుల్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ చాలా స్పెషల్ ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ, లాంగ్ టర్మ్ ఐసీయూ ఇంకా చాలా కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రత్యేకంగా స్నోజెల్ అనేది కొత్త కాన్సెప్ట్, ఇంకా మాటలు రాని పిల్లలకి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఇవాళ ఈ ఏరియాలో ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. చాలా చక్కగా మనకు శస్త్రచికిత్స అనంతరం లేదా మనం తగిన వైద్య పరీక్షలు చేసి మనకి తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి దానికి కావాల్సిన యాంత్రిక పరికరాలు, వ్యాయామ పరికరాలు, అలాగే మార్గదర్శకాలు అన్ని కూడా రూపొందించి మా ఈ స్వాతి మంచి కేంద్రాన్ని ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. ఒక పవిత్రమైన వైద్య వృత్తిని మనం చేపట్టాము. భగవంతుడు కొంతమందికి అనారోగ్యాన్ని ఇస్తే అనారోగ్యాన్ని బాగు చేసి మన మళ్ళా తిరిగి పంపించేయలేక అవకాశం మనకి మన విద్య ద్వారా మనకు లభించింది. దాన్ని సరిగా ఉపయోగించి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోకుండా పాత రోజుల్లో దేవుడి తర్వాత వైద్యుడిని అంత గౌరవించేవాడు. అలాగే ఉపాధ్యాయుడిని గౌరవించేవాడు. పాఠం చెప్పిన ఉపాధ్యాయుడిని, వైద్యుడు చేసిన వైద్యుడిని, తల్లిదండ్రుల తర్వాత మనం